ఆ ఒక్క రీజన్‌తోనే సమంతను సైడ్ చేశారు. తొందరలో మరో పెళ్లి. వేణుస్వామి సంచలన కామెంట్స్. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి విషయంలో వారి జాతకాలను చూసి వీరికి పెళ్లి కలిసి వస్తుందా రాదా అనేది చెప్పేయగలడు. విడాకులు తీసుకుంటారా లేదా అన్నది ముందే చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని బిగ్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాతే వీరు నిజంగానే విడాకులు కూడా తీసుకున్నారు. దీంతో వేణుస్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వచ్చి జాతకాలను చెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే వీరి వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. అందులో భాగంగా సమంత, నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య, శోభితల జాతకం కలవలేదని, వీరిద్దరూ కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా అరెస్టు కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వేణుస్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ 2013లో తాను చెప్పిన విధంగానే సమంత చైతూ విడిపోయారని, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఎవరూ కూడా అండగా నిలవలేదు అని అన్నారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మయోసైటిస్కు గురై ఎంతో ధైర్యంతో కోలుకుని ప్రస్తుతం ఆమె మరలా హిట్ సినిమాలు చేస్తుందన్నారు. అలాగే కన్నడ, తమిళ ఇండస్ట్రీలో ఆదరించిన విధంగా తెలుగు ఇండస్ట్రీ సమంతను ఆదరించట్లేదని వేణుస్వామి అన్నారు. ఆమె ఇక్కడి అమ్మాయి కాకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని వేణుస్వామి ఆరోపించారు. అయితే కొందరు వ్యక్తులు కావాలనే సమంత వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ వెళ్లేలా చేసి తనపై లేనిపోని విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆయన కూడా తాను గతంలో ఒక అమ్మాయికి జాతకం చెప్పాను. ఇప్పుడు కూడా మరో అమ్మాయి జీవితం ఇబ్బందుల పాలు కావద్దని జాతకం చెప్పానని వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సమంత అతి తొందరలో మరో పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. చూడాలి వేణుస్వామి చెప్పిన ఈ జాతకం నిజమవుతుందా లేదా అన్నది.